హాయ్ ఫ్రెండ్స్, ఎండు చేపల కర్రీ వండుతున్నాను. చూసారు కదా, ఎండు చేపలు ఇవన్నీ వారిని మొత్తం కూడా ఈ విధంగా తీసేసుకుని శుభ్రంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఉన్నప్పుడు ఎంత నీట్గా కడిగాను. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా శుభ్రం కడిగేసుకోవాలి. తర్వాత వీటిని కర్రీ వండుకోవటమే. ఇక ఎండు చేపల కూర కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఎండు చేపలను వేసుకోవాలి. ఇలా ఎండు చేపలన్నీ వేసుకుని ఇవన్నీ కూడా కర్రీలోకి వచ్చేంత వరకు కూడా ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇలా నూనెలో రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ప్రతిదీ వేయించుకోవాలి. ఇలా చేపలన్నీ కూడా రెండు పక్కల తిప్పుకుంటూ వేయించేసుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇందులో చేప ముక్కలని తీసేసిన తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కొన్ని తగ్గించి వేసుకోవాలి, ఎందుకంటే ఎండు చేపల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఇదంతా బాగా కలుపుకొని ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గేంత వరకు వీటన్నిటిని మగ్గనివ్వాలి. ఇలా మొత్తం అన్నీ కూడా బాగా కలుపుకొని వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయినాయి. ఆనియన్స్ అన్నీ ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఈ మగ్గిపోయిన ఆనియన్స్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ ఎండు చేపలు కూడా వేసేసుకోవాలి. ఎండు చేపలు కూడా వేసుకుని ఇందులోనే కొంచెం కారం వేసుకోవాలి. మనం ఇంకా వీటితో పాటు ఫ్రై చేయనవసరం లేదు, ఎందుకంటే ముందు ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి వీటిని. ఇందులోనే కొద్దిగా కారం కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. బాగా ఎక్కువగా కలుపుకూడదు, ముక్కలు అయిపోతాయి ఎండు చేపలు. అందుకని లైట్గా ఇట్లా కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెమే కలుపుకోవాలి. ఎక్కువగా కలుపుకుంటే చేప ముక్కలన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద అయిపోతే లైట్గా ఇట్లా కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి ముక్కలకి పట్టిన కారం, అలాగే ఆనియన్స్ కలిపిన కారం, ఇందాక ముక్కలు అయిపోతాయని సరే కలపలేదు కదా, ఇప్పుడు ఈ వాటర్తో కలిపినప్పుడు ఏమైందంటే వాటర్ వల్ల లూజ్గా ఉంటుంది కాబట్టి ముక్కలు అవ్వకోకుండా బాగా కలుస్తుంది. ఇలా కలుపుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా మగ్గిపోయి కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు కూడా కర్రీ వండుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కర్రీలో ఉన్న వాటర్ అంతా కూడా మరిగిపోయి కర్రీ దగ్గరకు వచ్చేసింది. ముక్కలు కూడా పీసుల కింద ఉన్నాయి, ఎక్కడా కూడా చిన్న చిన్న ముక్కల కింద విడిపోలేదు. ఇగో చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉన్నాయో. ఈ విధంగా మీరు కూడా ఎండు చేపల కర్రీ వండుకుంటే ముక్కల కింద విడిపోకుండా పీస్ లాగా ఉండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ.
చూడండి ఫ్రెండ్స్, అది ఒకటే కాదు మొత్తం అన్నీ కూడా అలాగే ఉన్నాయి. చూసారు కదా, ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.